ఎస్, మీకు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాం. అక్కడ జరుగుతున్నటువంటి యథార్థాలను కూడా ఇప్పటి వరకు మనం చిత్రీకరించి ప్లే చేయటం జరిగింది. మరిన్ని దృశ్యాలను కూడా చూపిస్తాం. తల్లిదండ్రులు ఒక వేదనతో అక్కడ గంటల తరబడి అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ని అడిగినా వాళ్ళకి సరైన సమాచారం స్పష్టత లేనటువంటి దశలో ఎవరైనా సరే అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు మనకి ఫోన్ చేసి మనల్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి మనం తోడుగా కొంత న్యాయం జరిగే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎస్, మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు ఒక స్టూడెంట్కి సంబంధించి తల్లిదండ్రులు. మన లైవ్ చూసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ముందుకొచ్చారు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఎస్, అక్కడ జరిగింది ఏంటమ్మా? సో నా నేమ్ వర్షిక, నేను స్టూడెంట్ వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. మేము మార్నింగ్ ఇక్కడికి ఎగ్జాక్ట్ 9 o'clock వచ్చామండి. 9కి వచ్చాము. సో అంటే మాది నెల్లూరు యాక్చువల్లీ ఉండేది. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చాము. మేము ఏమనుకున్నాం 1 hour లో అయిపోతుంది మాక్సిమం ప్రాసెస్ అని చెప్పి అన్నాం. సో వాళ్ళు ఓకే 1 hour లో ఇస్తాం రూమ్ అని చెప్పి అన్నారు. వెయిట్ చేస్తాం. తర్వాత మళ్ళీ 2 hours అన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు రూమ్స్, రెయిన్ పడుతున్నాయి కదా, సో దానివల్ల అని చెప్పి కార్గోస్ అవి లేట్ అయ్యాయి, దానివల్ల ఇంకా 2 hours వెయిట్ చేయండి అన్నారు. సరే అని చెప్పి వెయిట్ చేస్తాము. తర్వాత ఇంకా 5 hours 6 hours అవుతుంది, అలానే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. వాళ్ళ రెస్పాన్స్ అసలు ప్రాపర్ గా లేదు. అసలు స్టూడెంట్స్ కి రూమ్స్ అలొకేట్ చేశారు. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే ఓన్లీ 2 షేరింగ్ వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా 2 beds యాడ్ చేసి అది 4 sharing గా ఉంది. వెంటిలేషన్ ప్రాపర్ గా లేదు. మళ్ళీ ఫీజు ఎంత కట్టించుకుంటున్నారు 12 lakhs 4 years కి. అండ్ హాస్టల్ ఫీజు ఏసీకి 1,50,000, నాన్ ఏసీకి 80,000. గవర్నమెంట్ కాలేజెస్ కంటే వర్స్ట్ గా ఉంది. అర్థం చేసుకుంటున్నారు. బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంత దోపిడీకి గురవుతున్నారు అన్నది సాక్ష్యాధారాలతో సహా కొంచెం సాహసమే చేశారమ్మా మీరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉదయం నుంచి సహనంగా కూర్చొని ఇవాళ మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు చూస్తున్నప్పుడు నివ్వెరపోతున్నారు జనం. ముఖ్యంగా మీడియాలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయాలను ఎవరు తెలియజేయడానికి ముందుకొచ్చినా సరే ఐ కెన్ సే వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎస్, మొదటిగా తనని మనం అభినందిద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేయటం. రెండోది, తను చెప్తున్నటువంటి వాస్తవం, వేల కొద్ది ఫీజులు కట్టారు, ఉదయం నుంచి వెయిట్ చేశారు. అలాగే ఇక్కడ సరైనటువంటి గాలి నీరు వసతి లేనటువంటి పరిస్థితిలో ఈ పిల్లలను ఇంత దుర్మార్గంగా ఈ హాస్టల్లో ఎందుకు ఉంచాలి? ఈ డీమ్డ్ యూనివర్సిటీలు మనం ప్రశ్నించాలిగా. అలాగే తను ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, పీసీఆర్ లైవ్లో తీసుకోండి. నమస్తే అండి. మాకు ఇక్కడ మార్నింగ్ అనగా వచ్చారండి పిల్లలు, పిలిచారు. lakhs rupees దే ఆర్ కలెక్టింగ్. మరి 3 lakhs 4 lakhs అని కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వెంటిలేషన్ లేదు, ఏమీ లేదు. అనాథరైడ్ బిల్డింగ్ లా ఉన్నాయి. చిన్న చిన్న రూమ్లు, ఫైర్ సేఫ్టీ లేదు. చాలా డేంజరస్ గా ఉందండి. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. హార్ట్స్ కూడా లేవండి. ఓకే, చాలా దారుణంగా ఉందండి. మీ పిల్లల్ని చేర్చడానికి వచ్చారా మీరు? అవునండి. పిల్లల్ని వాళ్ళే రమ్మన్నారు. వాళ్ళే వాట్సాప్ పెట్టి మమ్మల్ని అందరూ పిలిపించారండి. ఓకే, వాళ్ళు పిలిస్తేనే వచ్చాం మేము. ఓకే, ఫీజు ఎక్కడ కట్టించుకున్నారు హాస్టల్కి సంబంధించి? హాస్టల్ కి ఫీజు అన్ని పే చేయించుకుంటున్నారు. సెమ్ కి 40,000 పే చేసుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే, ఏసీ అయితే దానికి డబుల్. రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. వాష్ రూమ్స్ అయితే చాలా అసలు వెస్టర్న్ అని చెప్పేసి ఇండియన్ ఇస్తున్నారు. దాంట్లో ఎందుకుంటారండి? ఎస్, మనం ఒక పని చేద్దాం. మీలాంటి తల్లిదండ్రులు, మీలాంటి విద్యార్థులు, అలాగే యువకులు కూడా ఇలాంటి సమస్యను జనం మధ్యకు తీసుకొచ్చినందుకు మొదటిగా మిమ్మల్ని అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం రేపు మనం కలిసి ఈ దుర్మార్గం మీద మీరందరూ కలిసి వస్తే ఒక లైవ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ యు ఆర్ రెడీ. వెల్కమ్. ఖచ్చితంగా ఇవాళ మీ వల్ల మరింత తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరింత మంది పిల్లలను మనము సంరక్షించినటువంటి ఒక తృప్తి కూడా ఉంటుంది. దాన్ని మిస్ అవ్వకూడదు అని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బాధ్యతగా ఇవాళ మీడియా ఏదైతే
ఒక సమస్యను తీసుకొని జనం మధ్య వాళ్ళే వచ్చేసి వాళ్ళే మాట్లాడుతూ వాళ్ళే కొన్ని వాస్తవాలను మనం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ తరపున మనం నిలబడలేమా? వాళ్ళకున్నటువంటి హక్కులను మనం రక్షించలేమా? పిల్లలకు విద్య అనేది హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. బట్ ఇవాళ కార్పొరేట్ కళాశాలలు దీన్ని పూర్తిగా దుర్మార్గంగా వ్యాపారంగా మార్చినటువంటి దశలో కష్టార్జితం తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లల చదువుల కోసం ముందుకొచ్చి చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కనీసం బిడ్డలకు సరైనటువంటి రక్షణ లేకపోవటం, వసతి లేకపోవటం, వేల కొద్ది ఫీజులు వసూలు చేయటం, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మనం సభ్య సమాజంలో ఉన్నామా లేదా అన్నటువంటి ఒక ప్రశ్న అందరూ ఆలోచించాల్సిన దశ ఉన్నది. ఇంకా ఏమైనా మీరు గమనించినటువంటి సమస్యలు కానీ మీతో ఎవరైనా షేర్ చేసుకున్నటువంటి విషయాలు కానీ ఉంటే? ఎస్ అమ్మా, ఎనీథింగ్? యా, సో అదే అండి. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, హాస్టల్కి మేము పే చేసిన ఫీజ్ అన్నా మాకు రీఫండ్ ఇవ్వండి, మేము వేరే దగ్గర అన్నా చూసుకుంటాము. బికాజ్ వెంటిలేషన్ అవేం లేకుండా స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఎస్, ఖచ్చితంగా మీరు చిన్న వయసులోనైనా చాలా బాధ్యతగా ఆలోచించారు, చాలా విస్తృతమైనటువంటి మెచ్యూర్డ్ ఆలోచన చేశారు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని చిన్నపిల్లల్ని నేను అభినందించటం కంటే మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. ఖచ్చితంగా ఇలానే ముందుకు రండి, కొన్ని విషయాలను తెలియజేయండి. అలాగే మా రిపోర్టర్ కూడా మీకోసం అక్కడికి వచ్చి లైవ్లో రిపోర్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎస్ మిస్టర్ వెంకట్, ఆర్ యు దేర్? రైట్ రాజేందర్, మనమైతే ఎగ్జాక్ట్ గా లొకేషన్ లో ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సింది ఏదైతే ఎన్ఐఏటి అనే ఒక అనుబంధ సంస్థతో శ్రీ చైతన్య అరోరా ఏదైతే కాలేజీలు ఉన్నాయో, శ్రీ చైతన్య అరోరా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలకు సంబంధించి అనుబంధ సంస్థ ఎన్ఐఏటి అనేది ఈ 3 కాలేజీలకు సంబంధించి హాస్టల్ వసతి నేపథ్యంలో ఆ కాంట్రాక్టు పుచ్చుకొని సర్వీస్ ప్రొవైడర్ గా ఎన్ఐఏటి వ్యవహరిస్తున్న నేపథ్యంలో మనం ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నాము. ఆ ఎన్ఐఏటి ఏదైతే ఉందో కాలేజీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా వాళ్ళు కోర్సులు కూడా ప్రారంభించడం జరిగింది. సో దాని నేపథ్యంలో ఇక్కడ హాస్టళ్లు వసతులు సరిగా లేవని ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేందర్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆందోళన చేస్తున్నా కానీ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ కేవలం హాస్టల్ గదులు చూసుకున్నట్లయితే వసతి గదులు ఏ మాత్రం సరిపోకుండా ఏదైతే 2 ఉండాల్సిన స్టూడెంట్స్ లో 4ని ఇంకా కూడా వాష్రూమ్స్ కూడా అక్కడ అందుబాటులో సరైన వాష్రూమ్స్ కూడా సౌకర్యం సరిగా లేదు. ఎందుకనంటే 4కి కలిసి ఒకే వాష్రూమ్ అన్నట్లు ఇక్కడ పరిస్థితి ఉంది. సరిగా వసతులు లేవు. కాలేజీలు స్టార్ట్ కాకముందే పరిస్థితుల్లో ఉంటే కాలేజీలు ఓపెన్ అయ్యాక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ హాస్టల్ విద్యార్థులు అయితే చాలా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాము. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా. సో అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేందర్ మనం అయితే ఇప్పుడు. సో రండి తమ్ముడు, ఏంది పరిస్థితి, ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు ఇక్కడ? స్టూడెంట్స్ మనం స్టూడెంట్స్ తో మాట్లాడే పరిచయం చేద్దాం. యాజమాన్యం కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. యాజమాన్యం కూడా ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము యాజమాన్యం కాదండి, నేను స్టూడెంట్ వాళ్ళ పేరెంట్. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే ఇంత గొడవ ఎందుకు జరుగుతా ఉంది? జస్ట్ రూమ్స్ అలాట్ అండి, ఇంతమంది జరగకుండా ఎలా ఉంటుంది? మాకు ఒక నిమిషం మీ పేరేంటి? ఒక్క నిమిషం రాజేందర్, చూస్తున్నా ఇక్కడ పరిస్థితి అయితే ఏ మాత్రం దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. రాజేందర్ చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మన కెమెరాలను కూడా విరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విరగొడుతూ కెమెరాలను కూడా విరగొడుతున్న పరిస్థితి అయితే ఉంది రాజేందర్. ఇక్కడ హాస్టల్ యాజమాన్యం కూడా చాలా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక మాట చెప్పండి ఆయనకి, లైవ్ లో వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయనే వివరించమని చెప్పండి. మేనేజ్మెంట్ కి ఇష్యూ, నేను వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నా, అక్కడ ఏ ఇబ్బందులు లేవు, వసతి బ్రహ్మాండంగా ఉంది, ఏ సమస్య ఇక్కడ లేదు అని వాళ్ళతోనే చెప్పించండి. ఓకే, లైవ్ ఉందా? ఎస్ రాజేంద్ర
చూసుకున్నట్లయితే పేరెంట్స్ కి మేనేజ్మెంట్ కి ఇష్యూ అంట. పేరెంట్స్ కి మేనేజ్మెంట్ ఇష్యూలో మేనేజ్మెంట్ అయితే మనం బయటికి నెట్టేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేనేజ్మెంట్ ఇలా చాలా గొడవకు దిగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. చెప్పండి, పేరేంటి? లెట్ దెమ్ స్పీక్. నేను అవకాశం ఇస్తా, వాళ్ళని మాట్లాడమని చెప్పండి. గొడవ అని చెప్పారా? గొడవ లేదు. మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరు కంప్లైంట్ చేశారు? మీకు కంప్లైంట్స్ వచ్చినాయి కదా, మేము చెప్పలే కదా. మీరు నంబర్ ఇచ్చారు. మేము పేరెంట్స్ కరెక్ట్ అయిన ఫెసిలిటీ ఇవ్వకపోతే మీ కంప్లైంట్ చేస్తాం. మీ నంబర్ ఇవ్వండి. మీ నంబర్ ఇచ్చేయాలండి. మనకు వాళ్ళకి ఇదిగోండి మీకు ప్రూఫ్ కి నేను ఐడి కార్డ్ వాళ్ళకే అవకాశం ఇస్తున్నాం. అక్కడ కాదు, అక్కడ ఆగానన్నా. వెంకట్ నేనే అడుగుతా, వాళ్ళకే అవకాశం. సీనియర్, నేను ఐడి కార్డ్ చూపిస్తున్నా. ఐడి కార్డ్ ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. నేను ఎడ్యుకేషన్ వైపు చెప్తున్నాను. మీకు ఏం కావాలో నన్ను అడగండి. వాళ్ళని కాదు, మీరు నన్ను అడగండి. దేని గురించి చదవాలని నేను చెప్తాను. వెంకట్, ఎవరైతే యాజమాన్యం తరపున ఉన్నారో వాళ్ళతో మాట్లాడించండి. నేను మాట్లాడతాను. చూడండి, మా పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్. మీరు పిచ్చి పిచ్చి రాతలు రాసి వాళ్ళ లైఫ్ ప్రెసెంట్ స్టూడెంట్ సార్. 1 year అయిపోయింది. ఇంటర్న్షిప్ చేస్తున్నా నేను NIT లో. నేను ప్రెసెంట్ స్టూడెంట్. మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? అంటే ఇక్కడ హాస్టల్ వసతులు సార్ మేనేజ్మెంట్ చూసుకుంటాను. నేను కూడా హాస్టల్ ఉంటున్నాను. నేను మా తమ్ముడు కోసం నేను ఇక్కడికి వచ్చాను. పేరెంట్స్ అండి. సరే, మా బాబు ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చినాము. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఉంది. ఆ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడుకుంటాం. మీకు వినండి, మాకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మేము మిమ్మల్ని పిలిచి మీకు డెఫినెట్ గా కాంటాక్ట్. ఎందుకంటే ఇట్లా చేయొద్దు దీన్ని. మీడియా అంటే ఒక నిమిషం ఆగండి. ఒక మీడియా ఉంటే కంప్లైంట్ అంటే మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు బెడ్ ఆగండి సార్, ఆగండి. ఇప్పుడు బాత్రూమ్ లో ట్యాప్ పని చేయట్లేదు, అది కంప్లైంట్ చేశాను. అది మీడియాకి సంబంధమా? బెడ్ వేయమని చెప్పాను, అది మీడియాకి సంబంధమా? క్లీనింగ్ చేయమని, అది మీడియాకి సంబంధమా? మీడియాకి సంబంధమా? గొడవ జరుగుతుందని ఎవరు చెప్పారు? పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి పేరెంట్స్ మీరు ఎంతసేపు పెట్టాక ఇక్కడ ఏం అవసరం లేదు. మీరు అవసరం వెళ్ళచ్చు. నాతో మాట్లాడించమని చెప్పు. స్టూడెంట్స్ మేము పేరెంట్స్ వీళ్ళందరూ అయిపోయిందా? మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. పేరెంట్స్ మన లోపలికి చెప్పు. క్లీనింగ్ చేయమంటే అది కంప్లైంటా? మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటాం. పేరెంట్స్ లోపలికి వచ్చి